తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 422 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి 1654 గెస్ట్ ఫ్యాకల్టీల సర్వీసులను కొనసాగించాలని 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమై 2 వారాలు గడుస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీకి గాను అందుబాటులో లేరని, తద్వారా విద్యార్థులు కళాశాల నుండి వెనుదిరిగిన విషయాన్ని గౌరవ ఇంటర్ విద్యా కార్యదర్శి గారికి వివరించడం జరిగింది. యథావిధిగా గెస్ట్ ఫ్యాకల్టీ వ్యవస్థను కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ ఫ్యాకల్టీల వ్యవస్థను గుర్తించి తమ మేనిఫెస్టోలో పొందుపరిచిందనే విషయాన్ని టీపీసీసీ అధికార ప్రతినిధి, పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, గౌరవ ఇంటర్ విద్యా కార్యదర్శి శ్రీమతి శృతి ఓజా గారికి గుర్తు చేసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గెస్ట్ ఫ్యాకల్టీ 2152 అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్, కోడి మహేష్ కుమార్, బాబురావు, రాజేంద్ర ప్రసాద్, పరమేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో ఉన్నటువంటి సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంటర్ విద్యా కమిషనర్ అయినటువంటి శ్రీమతి శృతి ఓజా గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చే రిప్రజెంటేషన్ను వీరికి వివరించి ఇవ్వడం జరిగింది. అందులో పొందుపరిచిన అంశాలు ఏంటంటే, రాష్ట్రంలో దాదాపు 422 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అందులో 20 కొత్త జూనియర్ కళాశాలలు, 402 పాత జూనియర్ కళాశాలలు. వీటన్నింటిలో ఈరోజు బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది లేక విద్యార్థులు చేరుతున్నప్పటికీ వారికి ఒక భరోసా కలగడం లేదు. ఈ కళాశాలలో చదువుకుంటే విద్య దొరుకుతుందని. మరి ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తూ గత సంవత్సరం ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్గా పనిచేశారో వారందరినీ ఇమ్మీడియట్గా రెన్యువల్ చేయించాలని శృతి ఓజా గారిని కోరడం జరిగింది. అదేవిధంగా కొత్త జూనియర్ కళాశాలలు 20 ఈ రాష్ట్రంలో మంజూరు అయి ఉంటే అక్కడ కూడా బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల విద్యార్థులు చేరుతున్నారు. ఒక 3-4 రోజులకు వచ్చి లెక్చరర్లు లేరు కదా, మా టీసీలు మాకు ఇవ్వాలని తీసుకొని మళ్ళీ బయటికి పెడుతున్నటువంటి వైనాన్ని వీరికి స్పష్టంగా మా దగ్గర జరిగిన ఒక 2-3 కళాశాలలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ను కూడా వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా మొన్నటి ఎన్నికల్లో జరిగిన మేనిఫెస్టోలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీలందరికీ కూడా 12 నెలల వేతనం ఇస్తూ ఆటో రెన్యువల్ను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలోనే పొందుపరిచింది. అంతేకాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ 72 పీరియడ్స్ 390 రూపాయలు పీరియడ్ చొప్పున కాకుండా 42,000 వేతనాన్ని కూడా ఇస్తానని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని వారికి గుర్తు చేస్తూ, మరి వారేమో నిన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు రాసినటువంటి లెటర్లో వీళ్ళని అవుట్సోర్సింగ్గా చూపించడం జరిగింది. అమ్మ, ఇది తప్పు. ఎందుకంటే నిన్ననే అంటే 14వ తారీఖునే ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణారావు గారు 13 అనే ఒక మెమో ఇస్తూ వీరిని గెస్ట్ ఫ్యాకల్టీస్గా గుర్తించి వీరిని రేపు జూలై 31వ తారీఖు వరకు రెన్యువల్ నడుస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఇవాళ అర్థమైంది, రాష్ట్రంలో ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ అందరూ కూడా డ్యూటీలో ఉన్నట్టే. మార్చి 30 నుంచి జూలై 30 వరకు అంటే డ్యూటీలో ఉన్నట్టే. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్లు అందరినీ కూడా కళాశాలలకు పంపండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కళాశాలలో ఉండడం వల్ల విద్యార్థులను చేర్పించే తల్లిదండ్రులకు, చేరే విద్యార్థులకు కళాశాల మీద నమ్మకం పెరిగి స్ట్రెంత్ పెరుగుతుంది. లేదంటే చాలామంది కూడా కళాశాలలో అడ్మిషన్లు తీసుకునే అవకాశం లేదు. కాబట్టి గెస్ట్ ఫ్యాకల్టీస్ను ఇమ్మీడియట్గా కళాశాలకు వెళ్ళే ఉత్తర్వులు ఇవ్వమని చెప్పగా వారు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత విద్యా సంవత్సరానికి సంబంధించి 2.5 నెలల వేతనాలు కూడా వీరికి చెల్లించబడలేదు. వారిని ఇమ్మీడియట్గా చెల్లించాల్సిందిగా కోరగా నేను ఆర్థిక శాఖకు అనుమతి కోసం పంపాను. అది రాగానే చెల్లిస్తానని కూడా శ్రీమతి శృతి ఓజా గారు కూడా చెప్పడం జరిగింది. ఇది కాకుండా గతంలో జీవో నంబర్ 16 ప్రకారం చాలామంది కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులైజ్ చేయడం జరిగింది. వారిలో కొంతమంది అర్హతలు ఉన్నప్పటికీ కూడా దాదాపు 175 మంది వొకేషనల్ లెక్చరర్స్ మిగిలిపోయారు. వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరగా ఇది గవర్నమెంట్ తీసుకునే డిసిజన్ కాబట్టి మీరు ఒకసారి గవర్నమెంట్తో సంప్రదించాలని వారు మాకు సూచించడం జరిగింది. అది కాకుండా చాలా రోజులుగా అది ప్రిన్సిపల్స్ కానీ, లెక్చరర్స్ కానివ్వండి, ల్యాబ్ అసిస్టెంట్స్ కానివ్వండి, బోధనేతర సిబ్బంది కానివ్వండి, బదిలీలు లేక ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలోనే ఉపాధ్యాయులకు బదిలీలు జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళకు కూడా బదిలీలు నిర్వహించాలని చెప్పగా వెంటనే వారు
బదిలీల బ్యాన్ జియో రాగానే డెఫినెట్గా వీళ్ళకు కూడా బదిలీలు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు విద్యాశాఖ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కువ నిధులు ఇస్తూ విద్యకే ప్రయారిటీ ఇస్తున్నారు. మొన్ననే వారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ విద్యకు పెట్టేది ఖర్చు కాదు, పెట్టుబడి. ఏదో రోజు ఇది మనకు చాలా లాభదాయకమైనటువంటి ఆదాయం వచ్చే పెట్టుబడిగా భావించాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు నిర్వీర్యం కాకూడదనే ఉద్దేశంతో ఒక పిసిసి అధికార ప్రతినిధిగా ఉద్యోగ సంఘాల నేతగా ఇవాళ శృతి ఓజా గారిని పిఆర్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నుంచి మా జనరల్ సెక్రటరీ పర్వత సత్యనారాయణ గారితో, మా ఫైనాన్స్ సెక్రటరీ బాలాజీ గారి నాయక్తో వీరందరి సమక్షంలో సుదీర్ఘంగా ఒక 15 నిమిషాలు శృతి ఓజా గారితో మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ.